డైలీ టేస్ట్ ది డైలీ. విశాఖ మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రాత్రి అనపర్తి బిక్కవోలు మధ్య ఈ ఘటన జరిగింది. ఎస్టు బోగి చక్రాల నుంచి నిప్పు రవ్వలు రావడంతో గమనించిన ప్రయాణికులు చైన్ లాగారు. కొందరు భయాందోళనతో ట్రైన్ దూకేశారు. దీంతో బిక్కవోలు సమీపంలో అరగంట పాటు రైలును నిలిపివేశారు. మంటలు చెలరేగిన ప్రాంతాన్ని రైల్వే సిబ్బంది పరిశీలించారు. చక్రాలు పట్టేయడాన్ని సాంకేతిక సమస్యగా గుర్తించి నిలిపివేశారు. ప్రయాణికులు 3 గంటల పాటు పడిగాపులు కాశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్టు భోగిని రాజమండ్రి స్టేషన్లోనే వదిలేసి విశాఖ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. 4.5 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ముందు గ్రీన్ సిగ్నల్ చూడు, రెడ్ సిగ్నల్. విశాఖ మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఘటన జరిగింది. ఎస్టు భోగి చక్రాల నుంచి నిప్పు రవ్వలు రావడంతో గమనించిన ప్రయాణికులు చైన్ లాగారు. కొందరు భయాందోళనతో ట్రైన్ దూకేశారు. దీంతో బిక్కవోలు సమీపంలో అరగంట పాటు రైలును నిలిపివేశారు. మంటలు చెలరేగిన ప్రాంతాన్ని రైల్వే సిబ్బంది పరిశీలించారు. చక్రాలు పట్టేయడాన్ని సాంకేతిక సమస్యగా గుర్తించి నిలిపివేశారు. ప్రయాణికులు 3 గంటల పాటు పడిగాపులు కాశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్టు భోగిని రాజమండ్రి స్టేషన్లోనే వదిలేసి విశాఖ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. దాదాపు 4.5 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, విశాఖ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనపర్తి బలభద్రపురం మధ్య ఏదైతే ఈ ట్రైన్ ఎస్టు భోగి నుంచి నిప్పురవ్వలు అదేవిధంగా పొగలు కూడా రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. కలకలం రేగడంతో ఒక్కసారిగా ప్రయాణికులే చైన్ లాగడం జరిగింది. దీంతో రైలు అక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడ స్థానిక 112 కు ఫోన్ చేసి స్థానిక పోలీసులు కూడా పోలీస్ శాఖ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో లోకో పైలట్ తో పాటు ట్రైన్ సాంకేతిక సిబ్బంది కొంతమేర ఈ చక్రాలు పట్టేయడానికి గుర్తించిన అనంతరం దాన్ని కొంతమేర సరి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత అక్కడి నుంచి చూస్తే కనుక ఒక అరగంట జర్నీలో మళ్ళీ రాత్రి 11 గంటల సమయంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ దాదాపు 3 గంటల పాటు అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రైన్ ఎస్టు భోగి ఏదైతే సాంకేతిక సమస్య తలెత్తిందో ఆ ఎస్టు భోగిని రాజమండ్రి స్టేషన్ లో వదిలేసి మిగిలిన భోగిలతో ట్రైన్ బయలుదేరింది. ప్రస్తుతం ఖమ్మం వరకు చేరుకుంది. దాదాపు మహబూబ్ నగర్ కి ఉదయం 9:30కి చేరుకోవాల్సిన ట్రైన్ మధ్యాహ్నం తర్వాత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు కలకలం రేగింది. ఎందుకంటే ఆ ట్రైన్ చక్రాలు పట్టేయడం అనేది కూడా రైల్వే సిబ్బంది సాంకేతిక సమస్యగా గుర్తించారు. ఇది పలుసార్లు ఇలాంటి సమస్యలు వస్తాయి ఉంటాయని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంతకీ ప్రయత్నించినప్పటికీ కూడా దాన్ని ఏదైతే తిరిగి రిపేర్ చేయడం అనేది సాధ్యం కాలేదు కాబట్టి ఆ భోగిని కూడా అక్కడే నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు అయితే తీవ్రంగా భయాందోళన చెందారు. ముఖ్యంగా ఒకసారి అకస్మాత్తుగా నిప్పు రవ్వలు రావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున పొగ వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చెప్పి కూడా అక్కడ ఎస్టు భోగిలో ఉన్న ప్రయాణికులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా చైన్ లాగివేయడంతో ఆ రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. ప్రస్తుతం అయితే చూస్తే కనుక ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక రైల్వే అధికారులు విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే భోగిని మాత్రం రాజమండ్రి స్టేషన్ లో నుంచి మిగిలిన భోగిలతో కూడా రైలు ప్రస్తుతం బయలుదేరింది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం వరకు చేరుకుంది. దాదాపు 4 గంటల ఆలస్యంగా ఈ ట్రైన్ నడుస్తుంది. సందీప్. కరెక్ట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇంకా లోతున్నది, అడవులు లోతున్నది. కింద దిగాలి కష్టం. ముందు గ్రీన్ సిగ్నల్ చూడు, రెడ్ సిగ్నల్.